ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతుంది. చండీగఢ్ వేదికగా నిన్న మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో 4వ మ్యాచ్ లో పంజాబ్ కి ఇది 3వ విజయం. ఇక 5 మ్యాచ్ల్లో చెన్నైకి ఇది 4వ ఓటమి. భారీ చేజింగ్ లో కాన్వే 69 పరుగులు, దూబే 42 పరుగులు, చివర్లో ధోని 27 పరుగులతో పోరాడినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆ జట్టులో ప్రియాన్స్ ఆర్య 42 బంతుల్లో 7 ఫోర్లు 9 సిక్సర్లతో సెంచరీతో దుమ్ము రేపడంతో పాటు శశాంక్ సింగ్ 52 పరుగుల మెరుపు హాఫ్ సెంచరీ తోడవడంతో నిన్నటి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిన్నటి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది సిఎస్కే. ఇక ఈ మ్యాచ్ ఓటమిలో సిఎస్కే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లోని విఫలం కావడం ఓటమిలో ప్రధాన పాత్ర పోషించింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. గత 4 మ్యాచ్ల్లో మేము ఫీల్డింగ్ వైఫల్యంతోనే ఓటమిలు పాలయ్యాం. ఇక ఇప్పుడు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోనూ మరోసారి అదే తప్పు చేసి ఓటమి పాలయ్యామని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. అయితే మేము క్యాచ్లు వదిలేయడం ద్వారా ఆయా బ్యాటర్లు 15 నుంచి 30 పరుగులు అదనంగా చేస్తున్నారు. అలాగే కీలక సమయంలో వికెట్లను కోల్పోవటం కూడా మ్యాచ్ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందని రుతురాజ్ అన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ప్రియాన్స్ ఆర్య ఆట మెచ్చుకోవాల్సింది. అతను హై రిస్క్ బ్యాటింగ్ తో మాపై చెలరేగాడు. విరామాల్లో మా బౌలర్లు వికెట్లు తీసినా ఓ 3 బ్యాటర్లు మాత్రం తమపై దూకుడు కొనసాగించారు. ముఖ్యంగా ప్రియాన్స్ ఆర్య ప్రారంభం నుంచే మా బౌలర్లను రిస్క్ లో పడేశాడు. అయితే మా నుంచి ఓపెనర్లు కూడా మంచి శుభారంభం అందించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం బాధగా అనిపించిందని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. అయితే కాన్వే అద్భుతంగా ఆడాడు. ఎక్కువసేపు క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో అతడు అలిసిపోయాడని అనిపించింది. అందుకే జడేజా ఫినిషర్ రోల్ పోషించగలడని కాన్వేను రిటైర్డ్ అవుట్ గా వెనక్కి రప్పించాం అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే మేము ఫీల్డింగ్ లో తప్పులను సర్దిద్దుకోవాలని, అయితే ఈ విషయంలో మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నా మా ఫీల్డింగ్ మెరుగవడం లేదని రుతురాజ్ గైక్వాడ్ ఆవేదనతో పోస్ట్ మ్యాచ్ లో చెప్పుకొచ్చాడు.